హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఐపీఎల్ ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్స్ గురించి ఒక లుక్ వేద్దాం. ఐపీఎల్లో సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? అందరూ అనుకుంటారు రైనా, షేవాగ్, సచిన్, కానీ వాళ్ళెవ్వరూ కాదు. 2008లో బ్రెండన్ మ్యాక్కలం 158 పరుగులు చేసి ఐపీఎల్లో మొదటి సెంచరీ చేసిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కాడు. తర్వాత అందరూ ఇండియా తరఫు నుంచి అప్పటి స్టార్ ఆటగాళ్లు సచిన్, ధోని, రైనా, గంగోలీ, యువరాజ్ లేదా రోహిత్ ఇలా ఎవరో ఒకరు సెంచరీ చేస్తారు అనుకున్నారంతా. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన మనీష్ పాండే అప్పటి డెక్కన్ చార్జర్స్పై 73 బంతుల్లో 114 పరుగులు చేసి ఆర్సీబీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించాడు. అప్పటికి అతని వయసు కేవలం 19 ఏళ్ళు. ఇప్పటికీ సెంచరీ చేసిన అతి పిన్న వయసుకుడిగా ఇంకా రికార్డ్ మనీష్ పేరు మీదే ఉంది. ఆ సీజన్లో ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళడానికి మనీష్ పాండే చాలా కీ రోల్ ప్లే చేశాడు. తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్కి చేరాయి, కానీ ఫైనల్లో ఆర్సీబీపై డెక్కన్ చార్జర్స్ గెలిచి కప్పు సొంతం చేసుకుంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.